ఆనంద భైరవి ఇంటికి పోలీసులు వస్తారు. ఆనంద భైరవి పోలీసు వాళ్ళ దగ్గరకు వెళ్ళి నా కోడలు శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మేడం. కానీ నిన్న 3 లేడీ డెడ్ బాడీస్ దొరికాయి. మీరు చెప్పిన మీ కోడలు చీర ప్యాటర్న్, అలాగే ఆ డెడ్ బాడీల్లో ఒక డెడ్ బాడీ చీర ప్యాటర్న్ ఒకేలా ఉంది. మీరు ఒక్కసారి మార్చరీకి వచ్చి మీ కోడలు శరణ్యనో కాదో చెక్ చేసుకుంటే మంచిది అని పోలీసు వాళ్ళు ఆనంద భైరవికి చెప్తూ ఉంటారు. ఇక ఆనంద భైరవి షాక్ అయ్యి నా కోడలు శరణ్యకు ఏమీ కాదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎస్ఐ గారు, ఒకవేళ ఆ శరణ్య చచ్చినా కూడా ఎవరికి ఎలాంటి నష్టం లేదు అని చెప్పి దర్శన్ పోలీసు వాళ్ళకు చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే ఆనంద భైరవి దర్శన్ దగ్గరకు వెళ్ళి, ఒరే దర్శన్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కోడలు శరణ్య చచ్చినా కూడా నష్టం లేదంటావా అని చెప్పి దర్శన్ చెంపలు చెంపలు పగలగొడుతుంది. ఒకవేళ ఆ శరణ్య చచ్చిందే అనుకో, ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి దర్శన్ అంటాడు. ఇక దాంతో ఆనంద భైరవి తల గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతూ ఉంటే లీలావతి గట్టిగా పట్టుకుంటుంది. ఇక ఆనంద భైరవి శరణ్య చనిపోయింది అన్న మాట వినగానే అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.